మళ్ళీ వచ్చేసాను. నేను మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే నా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు నేను ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇది మియాపూర్లో ఆల్ ఇన్ ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 100 రూపీస్ అండి. ఈ ఎగ్జిబిషన్ నేము యానిమల్ వరల్డ్ ఎగ్జిబిషన్ అంటారంట. సో మేము అంటే 3 years అబోవ్ ఉన్న ఏ పిల్లలకైనా కానీ 100 రూపీస్ అనమాట. సో మేమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ మనం లోపల రాగానే స్టార్టింగ్ నుంచి మనకు ఆర్టిఫిషియల్ యానిమల్స్ కానీ అంటే బర్డ్స్ కానీ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయన్నమాట. సో అవి చాలా కలర్ఫుల్గా మూమెంట్స్ ఇస్తూ సౌండ్ చేస్తూ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. లైక్ మనకు ఒక ఫారెస్ట్ థీమ్ లాగా ఉంటుందన్నమాట. సో ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలా చూసుకుంటూ కొంచెం ముందుకు వచ్చేసామంటే ఇంకా మనకు అన్ని ఇక్కడ నుంచి స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ షాప్స్ ఉంటాయన్నమాట. లైక్ ఫుడ్స్ కానీ క్లోత్స్ కానీ. ఫస్ట్ నాకు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఫుడ్ అనమాట. సో నేను ఏది చూడకపోయినా కానీ ఫస్ట్ ఫుడ్ వైపే నా కళ్ళు లాగుతాయి. మా ఫ్రెండ్స్ అందరూ ఏది ఎక్కాలి, జైంట్ వీల్ ఎక్కాలా, ఇంకా ఏం ఎక్కాలని థింక్ చేసుకుంటూ ఉంటే నేను మాత్రం ఫస్ట్ వెళ్ళడమే ఫుడ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఏ ప్యాకెట్ చూసినా 80 రూపీసే అంట. ఇంకా అవి అలా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు కొందాంలే అని చెప్పి వచ్చేసాను. ఇంక వెళ్తూ ఇక్కడ బట్టల దగ్గర ఆగిపోయాను అనమాట. ఈ పీచ్ మిఠాయి కొనడానికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ప్రాసెస్ చాలా తమాషాగా చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ అక్కడ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. మేమైతే జస్ట్ వచ్చేసామన్నమాట. సో ఇది మనకి ఇలా మొత్తం చేసేస్తే ఇది ఒకటి వచ్చి 50 రూపీస్ అనమాట. పీచ్ మిఠాయి అంటాం మేమైతే. చాలా బాగుంది కదా. అమ్మో చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఇంకా తినడానికే అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరము తినాలి కాబట్టి సో తీసేసుకున్నాను. ఇక్కడ వరుసగా మనకి డిఫరెంట్ గేమ్సే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే అక్కడ 3 కుండలు పెట్టారంట. 3 కుండల్లో ఏవైనా 3 balls పడితే మనకు ఫస్ట్ కుండలో పడితే ఈ కిందవి ఇస్తారంట. సెకండ్ కుండలో పడితే ఆ పైవి ఇస్తాడంట. థర్డ్ కుండలో పడితే పెద్దవిగా ఉన్నాయి కదా ఆ పై సెక్షన్ ఇస్తాడంట. బట్ మేము ట్రై చేసాం కానీ అవి అవ్వలేదు. సో అవ్వవని వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. బట్ అదొక ఫన్నీ అనమాట. ఈ ఎగ్జిబిషను ఇయర్లీ ట్వైస్ పెడతారంట. సో ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్లోనే పెడతారంట. ఎందుకంటే పిల్లలు అప్పుడే కదా హాలిడేస్లో ఉంటారు కాబట్టి సో అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని చెప్పి మెయిన్ సమ్మర్లో అయితే పెడతారంట. మా ఫ్రెండ్స్ అయితే జైంట్ వీల్ ఎక్కడానికి ప్లాన్ చేస్తున్నారు. బట్ నా వల్ల అయితే అవ్వదు. నేను ఎప్పుడు అలాంటి సాహసాలు చేయలేనమాట. ఎందుకంటే ఇంతకుముందు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఒకసారి కప్పు శాస్త్రాన్ని అనే గేమ్ ఒకటి ఎక్కానమాట. సో అప్పుడే నా వికెట్ అయిపోయింది. ఎందుకంటే నాకు అలాంటి అడ్వెంచర్స్ అస్సలు నాకు నచ్చవు. సో ఇంకా మనకి ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటుంది కాబట్టి ఫస్ట్ రావడమే ఇక్కడ పొటాటో ట్విస్టర్ అయితే తీసుకున్నాను. ఇంకా అది కంప్లీట్ అవ్వగానే మనం కామ్గా ఉంటామా. ఇంకా పక్కన ఐస్ క్రీమ్ కనిపించింది అనమాట. సో ఐస్ క్రీమ్ అంటే అస్సలు చెప్పనవసరం లేదు. అదేంటో కానీ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటున్నాను. యాక్చువల్గా నేను తినకూడదు బట్ ఎక్కువగా తినేస్తున్నాను అనమాట. సో ఒక కప్ వచ్చి 30 రూపీస్. ఇంకా మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి వచ్చేలోపు ఇక్కడ తినేద్దామని చెప్పి నేను తీసుకొని తింటూ ఉన్నాను. ప్రతి అడ్వెంచర్కి ఇక్కడ 100 రూపీసే అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే ఎక్కున్నారు. అది ఇంకా తిరగలేదు, స్టార్ట్ అవుతుంది స్లోగా. అప్పట్లోగా నేను ఐస్ క్రీమ్ తిందామని కిందనే చూస్తూ ఉన్నాను వాళ్ళ కోసం. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యామెల్ రైడింగ్ కానీ హార్స్ రైడింగ్ కూడా ఉంటాయి అన్నమాట మనకు. సో చూసారు కదా, ఇంతే అండి ఈ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.